ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 4వ తేదీన వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన 6 మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాపూరులో జరుగు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి పాపకన్ను మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన రాపూరు పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నందు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలు అమలు కాకపోవడంతో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, రాపూరు సిద్ధలయ్య సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తిన పట్టాభిరామిరెడ్డి, బొడ్డు మధురెడ్డి, ఏటూరు మురళీమోహన్ రెడ్డి, డాక్టర్ ఖాదర్ భాషా, పుట్టంరెడ్డి కృష్ణారెడ్డి, డమ్మాయి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చి వినతి పత్రం ఎంఆర్ఓకి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి టౌన్లో పెట్టాల్సింది ఎందుకో మన రామ్కుమార్ రెడ్డి గారు రాపూర్ని ఎంచుకొని ఆయనకి ఇష్టం లాగుంది ఈ రాపూర్ నుంచి పెట్టేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి రాపూర్ ప్రజలందరికీ, రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము. 4వ తేదీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, అభిమానులు ఉన్నారో, ఏ విధంగా అయితే లబ్ధి పొందుతూ ఈరోజు సంవత్సరం నుంచి లబ్ధి చేకూరక ఇబ్బందులు పడుతున్నారో అందరూ కూడా కదలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను. హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేను కాబట్టి దానికి నిరసనగా రేపు ఈ కార్యక్రమాన్ని మన అధినేత చెప్పడం ద్వారా మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం 9 గంటలకి సిద్ధలయ్య దేవాలయం కాడి నుంచి బయలుదేరి 11 గంటలకల్లా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి వినతి పత్రం సమర్పించి ఈ కార్యక్రమంలో మన నాయకులు రామ్కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన పాల్గొని ఈ కార్యక్రమంలో మనందరం ఆయన సహకరించి సంఘీభావం తెలిపి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. 20 లక్షల ఉపాధి లేక 3,000 ప్రతి అన్నారు. అది ఒక్కటి అమల్లో చేయలేదు. తల్లికి వందనం అన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తూ ఉన్నారు. ఈ రోజుకి అది సంవత్సరం అయింది లేదు. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రైతులకి మోసం చేశారు. గ్యాస్ అన్నారు, అది కొంచెం ఇచ్చారు. ఫ్రీ బస్ అన్నారు, ఇప్పటికీ అది స్టార్ట్ కాల. ఏ ఒక్క హామీని నెరవేర్చాలా మీరే చెప్పండి. ఒక్కటి నెరవేర్చాలా? మోసం అంతా